ఇండస్ నదికి సంబంధించిన విషయాలు చూడండి. వన్ ఇస్ ఇండస్. ఇక ఇండస్ నదికి సంబంధించిన విషయాలు, ఇండస్ రివర్, దీన్ని సింధు అని కూడా అంటారండి. ఇండస్, ఇండస్ రివర్. వన్ ఇస్ ఇండస్. ఇండస్ ఏంటంటే ఇండస్కి సంబంధించిన విషయాలు ఒకసారి చూడండి. ఇండస్ నది, ఇండస్ నదికి సంబంధించిన ప్రధానమైన అంశాలు వచ్చేసి ఏంటంటే, ఇక ఇండస్ నది ఎక్కడ ఆరిజిన్ అవుతుంది, ఏంటి దీని యొక్క విషయాలు ఏంటి అనేది ఒకసారి చూద్దామండి. ఇండస్ నది చూడండి. వన్ ఇస్ సింపుల్గా అండి, ఇండస్ నది ఇలా మనం భారతదేశం ఇలా వేసుకున్నప్పుడు ఇండస్ నది సింపుల్గా మనం ఇలా ఉందనుకోండి, ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఆరిజిన్ అవుతుందండి. ఇది ఈ ప్లేస్లో ఆరిజిన్ అవుతుంది. ఏది ఇండస్ రివర్. ఆరిజిన్ అయిన తర్వాత ఇలా ఫ్లో అవుతుందండి. ఇలా ఫ్లో అయి తర్వాత ఫైనల్గా అరేబియన్ సీలో కలుస్తుంది. అరేబియా సముద్రం, అరేబియన్ సీ, అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇది అరేబియన్ సీ అండి. ఎక్కడ కలుస్తుంది అంటే కరాచీ అనే ప్రదేశం వద్ద, కరాచీ పట్టణం. ఏం పట్టణం అండి? కరాచీ పట్టణం వద్ద అరేబియా సముద్రంలో. చూడండి నది ఎలా ఫ్లో అవుతుందో. కాబట్టి ఇండస్ నది అన్నప్పుడు ఇక్కడ ఆరిజిన్ అయిన తర్వాత ఇది టూ వైడ్స్ వెస్ట్, పశ్చిమంగా ప్రవహిస్తుంది. టూ వైడ్స్ వెస్ట్, వెస్ట్ పశ్చిమంగా ప్రవహించే ప్రధానమైన నది అండి. ఇది కూడా ఎక్కడ ఆరిజిన్ అయింది మరి? ఇది ఈ ప్లేస్ ఎక్కడ? ఇది ఈ ప్లేస్ వచ్చేసి ఎక్కడ అంటే జనరల్గా మనం ఈ ప్లేస్ వచ్చేసి ఏం చెప్పుకోవచ్చు అండి, ఈ ప్లేస్ వచ్చేసి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ముఖ్యంగా జనరల్గా టిబెట్లోని మానస సరోవరం అండి. టిబెట్లోని మానస సరోవరమునకు సమీపంలో జన్మిస్తుంది. టిబెట్లోని మానస సరోవరం. ఈ టిబెట్లోని మానస సరోవరం వచ్చేసి సమీపంలో, టిబెట్లోని మానస సరోవరమునకు సమీపంలో బొకర్చు హిమశిఖరం వద్ద జన్మించే నది ఇండస్ నది. ద రివర్ ఇండస్ రైజెస్ ఫ్రమ్ బొకర్చు గ్లేసియర్ నియర్ మానస సరోవర్ ఇన్ టిబెట్ అటానమస్ రీజియన్. టిబెట్ అటానమస్ రీజియన్లో బొకర్చు హిమశిఖరం వద్ద జన్మించే నదే ఇక ఇండస్ నది. బొకర్చు, బొకర్చు గ్లేసియర్, బొకర్చు గ్లేసియర్, బొకర్చు హిమనీ నదం. ఈ యొక్క బొకర్చు గ్లేసియర్ వద్ద ఆరిజిన్ అవుతుందండి. ఎక్కడిది బొకర్చు గ్లేసియర్ అనేది? టిబెట్లోని మానస సరోవరమునకు సమీపంలో బొకర్చు గ్లేసియర్. బొకర్చు అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్? ఇట్ మీన్స్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బొకర్చు? బొకర్చు మీన్స్ లయన్స్ మౌత్, సింహము యొక్క నోరు అని అర్థం అండి. జనరల్గా లయన్స్ మౌత్, లయన్స్ మౌత్ అంటారు. మన జనరల్గా బొకర్చు అంటే ఏంటండి? బొకర్చు మీన్స్ లయన్స్ మౌత్ అంటారు. అంటే ఇది సింహము యొక్క నోరు ఆకారంలో ఉంటుందంటండి, అందువల్ల దీన్ని లయన్స్ మౌత్ అంటారు. బొకర్చు మీన్స్ లయన్స్ మౌత్ అని అర్థం. కాబట్టి ఒకటి ఇండస్ నది, టిబెట్లోని మానస సరోవరమునకు సమీపంలో బొకర్చు గ్లేసియర్ వద్ద, బొకర్చు అంటే లయన్స్ మౌత్ అని అర్థం. తర్వాత ఇండస్ నది ఎలా ఫ్లో అవుతుందని చూడండి. ఇలా టూ వైడ్స్ వెస్ట్ అంటే టిబెట్, లడాక్, లడక్ గుండా ఫ్లో అవుతుంది. తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్, తర్వాత ఫైనల్గా ఎక్కడ ఎంటర్ ఇంటూ పాకిస్తాన్, పాకిస్తాన్లోకి ఎంటర్ అయింది. ఎంటర్ అయిన తర్వాత కరాచీ అనే ప్రదేశం వద్ద డిబౌచెస్ విత్ ద అరేబియన్ సీ. డిబౌచెస్ విత్ ద అరేబియన్ సీ అంటే అరేబియా సముద్రంలో కలిసే ప్రధానమైన నది అండి. డిబౌచెస్ విత్ ద అరేబియన్ సీ. వన్ ఈజ్ టిబెట్, నెక్స్ట్ వన్ ఇండియా, ఇండియా తర్వాత పాకిస్తాన్. మరి ఇండియాలో వచ్చేసి ముఖ్యంగా ఏంటంటే లడక్ యూనియన్ టెరిటరీ, నెంబర్ 2 ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ గుండా ఫ్లో అవుతుంది. ఫైనల్గా పాకిస్తాన్లోకి ఎంటర్ అయ్యి పాకిస్తాన్లో ఈ కరాచీ అనే ప్రదేశం మధ్య ఎక్కడ డిబౌచ్ అవుతుందంటే నది ముఖద్వారం అరేబియన్ సీ. ఎక్కడంటే కరాచీ అనే ప్లేస్ వద్దండి. ఈ నది మొత్తం టోటల్ లెంత్ వచ్చేసి ఎంత ఉంటుందంటే జనరల్గా ఇది 2880 కిలోమీటర్ల పొడవున 2880 కిలోమీటర్స్ అండి. 2880 కిలోమీటర్ల పొడవున ప్రవహించే ప్రధానమైన నది అండి. 2880 కిలోమీటర్స్, 2880 కిలోమీటర్ల పొడవున ప్రవహించే ముఖ్యమైన నది అండి. ఓకేనా? ఇది ఇలా ఫ్లో అవుతుంది.
జనరల్‌గా నది ఇలా ఫ్లో అయ్యేటప్పుడు రివర్ ఇలా ఫ్లో అవుతుంది కదండీ! ఇక్కడ చూడండి. రివర్ ఇలా ఫ్లో అయ్యేటప్పుడు మీకిక్కడ జనరల్‌గా ఎలా ఎలా ఉంటదంటే, ఇక్కడ కొన్ని ఉపనదులు ఇలా వచ్చి కలుస్తాయండి. ఇది రైట్ సైడ్ కదండీ! ఇది రైటా? కాదా? తర్వాత ఇదేమో లెఫ్ట్ అవుతుంది. ఇది లెఫ్ట్ అవుతుందండి. ఇది లెఫ్ట్ అవుతుంది. ఇలా లెఫ్ట్. ఇలా కొన్ని నదులు కలుస్తాయి. ఇదేమో రివర్ మెయిన్ రివర్. ఇదేమో రైట్. ఇది లెఫ్ట్ అవుతుంది. ఇది రైట్. ఓకేనా అండి? కాబట్టి రేపు మీకు క్వెషన్స్ కూడా అడగడం ఎలా అడుగుతారు అంటే, ఏవి రైట్ ట్రిబ్యూటరీస్, ఏవి లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ అని క్వెషన్ అడుగుతాడు. ఏవి రైట్ ట్రిబ్యూటరీస్, ఏవి లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ అంటారు. రైట్ ట్రిబ్యూటరీస్ ఏమున్నాయో ఒకసారి ఇది రైట్, ఇది లెఫ్ట్. కాబట్టి ఇండస్ నది యొక్క ఎడమ ఉపనదులేవి, కుడి ఉపనదులేవి. వాట్ ఆర్ రైట్ ట్రిబ్యూటరీస్, వాట్ ఆర్ లెఫ్ట్ ట్రిబ్యూటరీస్? ఓకే. రైట్ ట్రిబ్యూటరీస్ ఏమున్నాయో ఒకసారి చూడండి. ఇక్కడ ఒక బాక్స్ లాగా తయారు చేసుకుందామండి మనం. ఈ యొక్క రైట్ ట్రిబ్యూటరీస్కి సంబంధించిన విషయాలు చూడండి. వన్ ఈజ్ రైట్ tributaries, one is RT, right tributaries. Here left tributaries, right tributaries and left tributaries. మరి ఏంటి రైట్ ట్రిబ్యూటరీస్ ఏమున్నాయి, లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ ఏమున్నాయో ఒకసారి చూడండి. రైట్ ట్రిబ్యూటరీస్, వాట్ ఆర్ రైట్ ట్రిబ్యూటరీస్? రైట్ ట్రిబ్యూటరీస్ అన్నప్పుడు షోక్, గిల్గిత్, జస్కర్, నుబ్రా అండ్ కాబూల్ rivers. One is Shok, Gilgit, Jaskar, Nubra and Kabul. These are right tributaries of Indus River system. ఇండస్ నది యొక్క ఎడమ ఉపనదులు మరి ఏమున్నాయో ఒకసారి చూద్దామండి. కాబట్టి రైట్ ట్రిబ్యూటరీస్ ఒకసారి చూడండి. షోక్, గిల్గిత్, జస్కర్, నుబ్రా అండ్ కాబుల్. దీస్ ఆర్ రైట్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ ఇండస్ రివర్. ఇవన్నీ కూడా ఇండస్ నది యొక్క కుడి ఉపనదులండి. ఇప్పుడు చూడండి, షోక్ అన్నం. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలండి. ఈ మధ్య మీరు బాగా వినుంటారు. ఆ రివర్ పేరు వచ్చేసి ఏంటంటే, జనరల్గా లడఖ్ యూనియన్ టెరిటరీలో వచ్చేసి ముఖ్యంగా మీరు కాంట్రవర్షియల్గా ఉన్న ప్లేస్ కొన్ని మీకు వ్యాలీస్ ఉన్నాయి. ఆ వ్యాలీస్లో ప్రవహించే నదులన్నీ కూడా ఈ యొక్క షోక్ నదితో కలుస్తుంది. కాబట్టి షోక్ అనేది కానీ, కాబూల్ అనేది కానీ, గిల్గిత్ కానీ, జస్కర్ కానీ, నుబ్రా కానీ, ఇవన్నీ కూడా ఎక్కడ ఆరిజిన్ అయ్యాయండి? ఇవన్నీ కూడా ఈ యొక్క పై భాగంలో జమ్మూ అండ్ కాశ్మీర్, లడఖ్ పై భాగంలో ఆరిజిన్ అయిన తర్వాత ఏ భాగంలో కలుస్తున్నాయి? రైట్ భాగంలో కలుస్తున్నాయి. కలిసిన తర్వాత ఏమవుతున్నాయి సార్ అంటే, అలా కలిసిన తర్వాత అది నది అలా ఫ్లో అవుతుంది. మరి లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ ఏమున్నాయి ఒకసారి చూడండి. లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ అన్నప్పుడు మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఒకటి జీలం చెప్పుకోవచ్చు అండి. జీలం, చినాబ్ ఒకటి, రావి అండి, సట్లెజ్ అండ్ బియాస్ రివర్స్. జీలం, చినాబు, రావి, సట్లెజ్ అండ్ బియాస్ రివర్స్. వీటేమంటారంటే లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ అని ఎడమ ఉపనదులు, వీటేమో కుడి ఉపనదులు అంటారు. కాబట్టి ఎడమ ఉపనదులు, కుడి ఉపనదులు. ఓకేనా అండి? మరి ఎడమ ఉపనదులు జీలం, చీనాబ్, రావి, సట్లెజ్ అండ్ బియాస్. కుడి ఉపనదులు షోక్, గిల్గిత్, జస్కర్, నుబ్రా అండ్ కాబూల్. దీస్ ఆర్ రైట్ ట్రిబ్యూటరీస్, దీస్ ఆర్ లెఫ్ట్ ట్రిబ్యూటరీస్. ఎస్. ఓకే, ఇప్పుడు ఇంకా కొన్ని విషయాలు చూడండి. ఇప్పుడు ఒక మంచి విషయం అండి. ఏంటి ఆ విషయం అంటే, జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లడఖ్ యూనియన్ టెరిటరీల గుండా
సింధు నది ఇండస్ రివర్ ఉంది కదండి. ఈ యొక్క ఇండస్ రివరు జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ మరియు లడఖ్ యూనియన్ టెరిటరీలో గుండా ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుందంటే 709 కిలోమీటర్స్, 709 కిలోమీటర్లు ఫ్లో అవుతుందండి. 709 కిలోమీటర్స్, 709 కిలోమీటర్లు ఫ్లో అవుతుందండి. ఇది 709 కిలోమీటర్స్. టోటల్ లెంత్ ఏమో 2880 కిలోమీటర్స్. కానీ భారత భూభాగం గుండా ముఖ్యంగా వన్ ఈజ్ జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ, జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ, అదేవిధంగా లడఖ్ యూనియన్ టెరిటరీల గుండా లడఖ్ యూనియన్ టెరిటరీల గుండా 709 కిలోమీటర్స్ ప్రవహించే నదే ఈ యొక్క ఇండస్ నది. ఇప్పుడు ఇండస్ నది గురించి మనం డిస్కషన్ చేశాం. తర్వాత ఇండస్ తర్వాత ఇప్పుడు చూడండి ఒక చిన్న విషయం అండి. ఇండస్కు సంబంధించిన విషయం వచ్చేసి ఏంటంటే, ఇండస్ నదికి సంబంధించిన విషయాల్లో ప్రధానంగా ఇండస్ నదికి సంబంధించిన విషయం ఏంటంటే, ఇండస్ నదిని ఇండస్ రివర్ని ఇండస్ నదిని టిబెట్ అటానమస్ రీజియన్లో ఏమంటారంటే సింగి ఖంబన్ అంటారండి. సింగి ఖంబన్ అంటారండి. సింగి ఖంబన్ అని పిలుస్తారు, అలా పిలుస్తారు టిబెట్లో ఇండస్ అన్నారు, ఏమంటారండి మరి? సింగి ఖంబన్ అంటారు, సింగి ఖంబన్. అదే ఇండియాలో వచ్చేసి ఇండస్ అంటారు, సింధు అంటారు. అదేవిధంగా పాకిస్తాన్లో కూడా సింధ్ ప్రావిన్స్ అంటాం కదండి, కాబట్టి సింధ్ అని అంటారు. ఇవి ఇలా విషయాలు. ఇప్పుడు ఇంకొక విషయం అండి. ఏంటి ఆ విషయం అంటే, ఇప్పుడు చూడండి, ఇండస్ నదికి కుడి ఉపనదుల గురించి పెద్దగా ఏం లేదు. ఏంటంటే చిన్న సెలయర్ లాగా, అంటే ట్రాన్స్ హిమాలయన్ రీజియన్లో జన్మిస్తాయి, హిమాద్రి ప్రాంతంలో జన్మించే కొన్ని నదులు అలా కలిసిపోతాయి. అవి చిన్న చిన్నవి అండి. షోక్ కానీ, గిల్గిత్ కానీ, జస్కర్ కానీ, నుబ్రా కానీ, కాబుల్ కానీ. మరి ఎడమ ఉపనదులు మాత్రమే వాటి యొక్క ప్రియారిటీ ఇంపార్టెన్స్ చాలా ఉందండి. ఎడమ ఉపనదులు లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ యొక్క ఇంపార్టెన్స్ ప్రాధాన్యత ఏంటంటే వాటికి సంబంధించి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయో ఒకసారి చూడండి. ఓకేనా అండి? ఎస్. ఇప్పుడు మనం ఫస్ట్ వన్ జీలం నది గురించి డిస్కషన్ చేద్దాం. వన్ ఈజ్ జీలం రివర్. జీలం నది గురించి డిస్కషన్ చేస్తున్నాం. మరి యొక్క జీలం నది గురించి డిస్కషన్ చేసే ముందు ముఖ్యమైనది ఏంటంటే పాయింట్ జీలం రివర్. ఈ యొక్క జీలం రివర్ వచ్చేసి ఎక్కడ ఆరిజిన్ అవుతుంది అనేది మనకు తెలియాలి. ఫస్ట్ వన్, ఇది హిమాలయన్ మౌంటైన్స్లో వెరినాగ్ అనే ప్రదేశం వద్ద ఆరిజిన్ అవుతుందండి. వెరినాగ్ ఎక్కడ ఆరిజిన్ అవుతుందండి? వెరినాగ్ అనే ప్లేస్ వద్ద ఆరిజిన్ అవుతుంది. ఇట్ రైజెస్ ఫ్రమ్ వెరినాగ్ ఇన్ హిమాలయన్ మౌంటైన్స్. కాబట్టి హిమాలయ పర్వతాలలో ముఖ్యంగా వెరినాగ్ అనే ప్లేస్ వద్ద ఆరిజిన్ అయ్యే నదే ఈ యొక్క జీలం రివర్. వెరినాగ్ అనే ప్లేస్ వద్ద ఆరిజిన్ అవుతుందండి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్లోని J&K అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్లోని పీర్ పంజాల్ మౌంటైన్ రేంజ్, పీర్ పంజాల్ పర్వత శ్రేణిని ఖండిస్తూ పీర్ పంజాల్ మౌంటైన్ రేంజ్, ఈ యొక్క పీర్ పంజాల్ పర్వత శ్రేణిని ఖండిస్తూ ఎక్కడికి ఫ్లో అవుతుందండి? కాశ్మీర్ వ్యాలీలోకి ప్రవహిస్తుంది. కాశ్మీర్ వ్యాలీ. కాబట్టి మీకు రేపు క్వశ్చన్ అడుగుతాడు, క్రింది వాటిలో పీర్ పంజాల్ పర్వత శ్రేణిని ఖండిస్తూ కాశ్మీర్ వ్యాలీలోకి ప్రవహించే నది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ ఆర్ రివర్స్ టు కట్స్ ద పీర్ పంజాల్ మౌంటైన్ రేంజ్ అండ్ ఫ్లోస్ ఇన్ టు ద కాశ్మీర్ వ్యాలీ అంటాడు. కాబట్టి పీర్ పంజాల్ పర్వత శ్రేణిని ఖండిస్తూ కాశ్మీర్ లోయలోకి ప్రవహించే ప్రధానమైన నది ఏది అని క్వశ్చన్ అడిగినప్పుడు, కాబట్టి పీర్ పంజాల్ పర్వత శ్రేణిని ఖండిస్తూ కాశ్మీర్ వ్యాలీలోకి ప్రవహించే నది ఏది అంటే ఈ యొక్క జీలం రివర్ అండి. ఈ యొక్క జీలం రివర్ అలా ఫ్లో అయినప్పుడు కాశ్మీర్ వ్యాలీలో జీలం నది చేత ఏంటంటే ఒక పెద్ద సరస్సు ఏర్పడిందండి. ఏ రకమైన సరస్సు అంటే ముఖ్యంగా చూడండి, ఒకటి దాన్ని ఏమంటారంటే ఊలార్ లేక్ అంటారండి. ఊలార్ లేక్, ఊలార్ సరస్సు అనేది ఏర్పడింది. ఊలార్
ఉలార్ సరస్సు ఏర్పడింది. ఇక్కడ ఒక విషయం అండి, ఈ యొక్క ఉలార్ లేక్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే భారతదేశంలో యాజ్ పర్ వాటర్ క్వాంటిటీ, నీటి పరిమాణంలో ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియన్ టెరిటరీ. భారత భూభాగంలో నీటి పరిమాణంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏదంటే ఉలార్ సరస్సు. ఈ ఉలార్ సరస్సు అనేది ఏ నది వల్ల ఫామ్ అయింది అని క్వశ్చన్ అడిగితే జీలం నది చేత కాశ్మీర్ వ్యాలీలో ఫామ్ అయింది. ఎక్కడ ఫామ్ అయిందండి ఇది, ఎక్కడ ఏర్పడింది ఇది? ఫార్మేషన్ వచ్చేసి కాశ్మీర్ వ్యాలీలో ఈ యొక్క జీలం రివర్ అని చేత ఈ యొక్క ఉలార్ లేక్ అనేది ఫామ్ అయింది. ఈ యొక్క ఉలార్ సరస్సు యొక్క ప్రాధాన్యత, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే యాజ్ పర్ వాటర్ క్వాంటిటీ, అకార్డింగ్ టు వాటర్ క్వాంటిటీ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. ఎందుకంటే దేశంలోనే నీటి పరిమాణంలో, ఏ నీటి పరిమాణం? ఫ్రెష్ వాటర్, మంచి నీటి పరిమాణంలో అతిపెద్ద సరస్సు వచ్చేసి ఏదంటే ఈ యొక్క ఉలార్ సరస్సు. ఈ యొక్క ఉలార్ సరస్సు అనేది అలా విషయం. ఈ యొక్క ఇక్కడ చూడండి, ఒక విషయం ఏంటంటే ఇది సరస్సు అనుకోండి, ఇలా సరస్సు ఇలా ఉంటుంది కదండి. జనరల్గా మనం ఇలా సరస్సు ఇలా ఉంటే వాటర్ ఇలా ఉంటుందండి, మొత్తం అంతా ఇలా నింపబడి ఉంటుంది. ఎస్, ఇలా వాటర్ ఉంటుంది కదండి సరస్సులో. ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ ఒక పెద్ద ఐడల్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేశారండి. ఉలార్ సరస్సు యొక్క ముఖద్వారం వద్ద ఇక్కడ ఒక ప్లాంట్ని ఏర్పాటు చేశారు, ఐడల్ పవర్ ప్లాంట్ని. దీన్ని ఏమంటారంటే తుల్బుల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అంటారు. తుల్బుల్ ఏంటండి? తుల్బుల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్, తుల్బుల్ జల విద్యుత్ ప్రాజెక్ట్ అంటారు. ఈ యొక్క తుల్బుల్ జల విద్యుత్ ప్రాజెక్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే తుల్బుల్ జల విద్యుత్ ప్రాజెక్ట్ ఇండియా అండ్ పాకిస్తాన్ల మధ్య, భారత్ పాకిస్తాన్, ఇండియా అండ్ పాకిస్తాన్ల మధ్య డిస్ప్యూట్ ప్రాజెక్ట్ అండి. డిస్ప్యూట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అంటే వివాదాస్పదమైన జల విద్యుత్ ప్రాజెక్ట్ ఇది. ఇట్ ఈస్ ఎ డిస్ప్యూట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఇండియా పాకిస్తాన్ల మధ్య వివాదాస్పదమైన జల విద్యుత్ ప్రాజెక్టే ఈ యొక్క తుల్బుల్ జల విద్యుత్ ప్రాజెక్ట్. మనకు గతంలో గ్రూప్ 1 స్థాయి ఎగ్జామినేషన్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు. తుల్బుల్ జల విద్యుత్ ప్రాజెక్టు ఏ దేశాల మధ్య వివాదాస్పదమైంది? ఇట్ ఈస్ ఏ కాంట్రవర్షియల్, ఇట్ ఈస్ ఎ డిస్ప్యూట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఇన్ బిట్వీన్ అన్నప్పుడు ఇండియా అండ్ పాకిస్తాన్ల మధ్య, భారత్ పాకిస్తాన్ల మధ్య వివాదాస్పదమైన జల విద్యుత్ ప్రాజెక్ట్ ఈ యొక్క తుల్బుల్ జల విద్యుత్ ప్రాజెక్ట్. ఈ యొక్క తుల్బుల్ జల విద్యుత్ ప్రాజెక్ట్ వచ్చేసి సోర్స్ ఏంటండి, ఎక్కడ కన్స్ట్రక్ట్ చేశారు అని క్వశ్చన్ అడిగినప్పుడు ఈ యొక్క ఉలార్ సరస్సు ముఖద్వారం వద్ద, మౌత్ ఆఫ్ ఉలార్ లేక్ అంటే ఉలార్ సరస్సు ముఖద్వారం వద్ద దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎలాంటిదంటే అకార్డింగ్ టు వాటర్ క్వాంటిటీ, అంటే ఉలార్ సరస్సు అనేది యాజ్ పర్ వాటర్ క్వాంటిటీ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ద కంట్రీ. దేశంలోని నీటి పరిమాణంలో అంటే ఫ్రెష్ వాటర్లో అతిపెద్ద మంచినీటి సరస్సు. ఓకేనా అండి, ఇది మనం ఇలా చెప్పేశాం జీలంకు సంబంధించి. మరి యొక్క జీలంకు ఇంకా జీలం నదిపై జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీలో, ఇక J&K యూనియన్ టెరిటరీలో, జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీలో ఇంకా కొన్ని జల విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేశారండి. మరి ఇంకా జల విద్యుత్ ప్రాజెక్టులు ఏమి ఏర్పాటు చేశారనేది ఒకసారి చూద్దామండి. మరి ముఖ్యంగా జల విద్యుత్ ప్రాజెక్టులు ఏమి ఏర్పాటు చేశారు అంటే ఒకటి అప్పర్ జీలం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. అప్పర్ జీలం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ 1 is. Number 2, lower Jhelum hydroelectric power plant, lower Jhelum, upper Jhelum and lower Jhelum hydroelectric power plant. And the third one is Uri hydroelectric power plant, Uri Jala Vidyut project. One is upper Jhelum, number 2 is lower Jhelum and the third one is Uri Jala Vidyut project లో ఇవన్నీ కూడా ఏ నదిపై నిర్మించారంటే జీలం నదిపై జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీలో ఏర్పాటు చేశారు. దీస్ ఆర్ ప్రామినెంట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ బిల్ట్ అక్రాస్ ఆన్ జీలం రివర్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ. కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీలో అప్పర్ జీలం, లోయర్ జీలం, యూరి, తుల్బుల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ అన్ని కూడా దీస్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ జీలం రివర్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ. ఓకేనా అండి.
ఓకేనా? ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, నెక్స్ట్ వన్. మరి యొక్క జీలం రివర్ అనేది పాకిస్తాన్లో, జీలం నది పాకిస్తాన్లో ఏ నదితో కలుస్తుంది అండి? జీలం రివర్ ఏ నదితో కలుస్తుంది పాకిస్తాన్లో? చీనాబ్ నదితో కలుస్తుంది. ఏ ప్రదేశం వద్ద అంటే పాకిస్తాన్లోని ట్రిమ్ము అనే ప్లేస్ వద్ద అండి. ట్రిమ్ము ఏంటండి? ట్రిమ్ము అనే ప్రదేశం వద్ద, ట్రిమ్ము అనే ప్రదేశం వద్ద జీలం రివర్ చీనాబ్ నదితో కలిసే ప్రదేశం. ద రివర్ జీలం జాయిన్స్ విత్ చీనాబ్ రివర్ నియర్ ట్రిమ్ము ఇన్ పాకిస్తాన్. పాకిస్తాన్లోని ట్రిమ్ము అనే ప్లేస్ వద్ద జీలం నది చీనాబ్ నదితో కలుస్తుంది. ఇవన్నీ కూడా జీలం నదికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకేనండి? ఎస్. నెక్స్ట్ వన్, జీలం చీనాబ్ గురించి మనం డిస్కషన్ చేద్దామండి. చీనాబ్ రివర్ యొక్క చీనాబ్ నదికి సంబంధించిన విషయాలు చూడండి. ఒకసారి మనం చీనాబ్ నదికి సంబంధించిన విషయాలు డిస్కషన్ చేద్దామండి. చీనాబ్ రివర్, ఈ యొక్క చీనాబ్ రివర్కి మరొక పేరు ఏమంటారంటే చంద్రభాగా అంటారండి. చంద్రభాగా నది వన్ ఇస్ ఏమంటారండి? దీన్ని చంద్రభాగా నది అంటారు. చీనాబ్ రివర్ని చంద్రభాగా అని కూడా అంటారు. ఏమంటారండి? చంద్రభాగా అంటారు. ఈ చీనాబ్ రివర్ ఎక్కడ ఆరిజిన్ అవుతుంది? ఇట్ రైజెస్ ఫ్రమ్ బరాలచా పాస్. బరాలచా కనుమ వద్ద ఆరిజిన్ అవుతుందండి. బరాలచా పాస్ ఇది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది అండి. కాబట్టి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బరాలాచా పాస్ వద్ద ఆరిజిన్ అయ్యే రివరే ఈ యొక్క చీనాబ్ రివర్. దీనికి మరొక పేరు, అనదర్ నేమ్ వచ్చేసి ఏమంటారంటే చంద్రభాగా నది అంటారు. అనదర్ నేమ్ ఈస్ కాల్డ్ యాజ్ చంద్రభాగా రివర్. ఇట్ రైజెస్ ఫ్రమ్ బరాలాచా పాస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బరాలాచా పాస్ వద్ద ఆరిజిన్ అయింది. ఈ చీనాబ్ నదిపై కూడా మరి ముఖ్యంగా ఏంటంటే చీనాబ్ నదిపై కూడా మరి ఇక్కడ చూడండి ఒక విషయం. చీనాబ్ రివర్ సట్లజ్ నదితో కలుస్తుంది. సిఎస్ అంటే ఏంటండి? సి ఫర్ చీనాబ్, ఎస్ ఫర్ సట్లజ్. చీనాబ్ నది సట్లజ్ నదితో కలుస్తుంది. ఇది కూడా ఎక్కడ కలుస్తుంది? చీనాబ్ నది సట్లజ్ రివర్తో. ద రివర్ చీనాబ్ జాయిన్స్ విత్ సట్లజ్ రివర్ నియర్ పంచనాడ్. ఏంటంటే అది పంచనాడ్ ఇన్ పాకిస్తాన్. పాకిస్తాన్లోని పంచనాడ్ అనే ప్రదేశం వద్ద, పాకిస్తాన్లో పంచనాడ్ అనే ప్లేస్ వద్ద అండి, పాకిస్తాన్లో పంచనాడ్ అనే ప్లేస్ వద్ద చీనాబ్ రివర్ సట్లెజ్ నదితో కలుస్తుంది. ఆరిజిన్ ప్లేస్ ఎక్కడండి? ఆరిజిన్ ప్లేస్ బరాలాచా పాస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బరాలాచా పాస్ వద్ద ఆరిజిన్ అయిన తర్వాత ఇది అలా ఫ్లో అయ్యేటప్పుడు ముఖ్యంగా చీనాబ్ నది సట్లెజ్ నదితో కలిసే ప్రదేశం అన్నప్పుడు పంచనాడ్ ఇన్ పాకిస్తాన్లోని పంచనాడ్ అనే ప్లేస్ వద్ద కలుస్తుంది. మరి యొక్క చీనాబ్ నదిపై జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీలో ఏమేమి ఏర్పాటు చేశారు ప్రాజెక్టులు అనే దానిపై మనం ఇప్పుడు డిస్కషన్ చేయాలండి. ఏమేమి ఏర్పాటు చేశారండి ప్రాజెక్టులు? చూడండి. వన్ ఈజ్ సలాల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. సలాల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ వన్ ఈజ్ సలాల్ జల విద్యుత్ ప్రాజెక్ట్. నంబర్ 2 దుల్హస్తి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. దుల్హస్తి జల విద్యుత్ ప్రాజెక్ట్. మూడవది బాగ్లిహర్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. బాగ్లిహర్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అండి. బాగ్లిహర్ జల విద్యుత్ ప్రాజెక్ట్. అదేవిధంగా కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. ఏంటండి ఇది? కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. కిషన్ గంగా జల విద్యుత్ ప్రాజెక్ట్.
కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీలో ఏర్పాటు చేసిన హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ ఏమున్నాయంటే, వన్ ఈజ్ సలాల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్, నెంబర్ 2 ఈజ్ దుల్హస్తి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్, అండ్ థర్డ్ వన్ ఈజ్ బాగ్లిహర్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్. These are prominent hydroelectric power plants built across on Chenab River in Jammu and Kashmir Union Territory. One is Salal hydroelectric power plant, Dulhasti, and third one is Baglihar. మనకు గతంలో ప్రీవియస్ క్వశ్చన్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ లో అడిగారు ఇలాంటివి. బాగ్లిహర్ జల విద్యుత్ ప్రాజెక్టు ఏ దేశాల మధ్య వివాదాస్పదమైంది? బాగ్లిహర్ ఈజ్ a dispute. It is a conflict. Hydroelectric power plant lies between ఇది ఎవరెవరి మధ్య వివాదాస్పదంగా ఉంది అండి. ఎటువంటి గొడవలకు అవుతున్నాయంటే ముఖ్యంగా ఇండియా అండ్ పాకిస్తాన్, భారత్ పాకిస్తాన్ల మధ్య, భారత్ పాకిస్తాన్ల మధ్య వివాదాస్పదమైన జల విద్యుత్ ప్రాజెక్టులో ఈ యొక్క బాగ్లిహర్ కూడా ఒకటండి. కాబట్టి ఇవి చినాబ్ నదికి సంబంధించిన విషయాలు. దేనికి సంబంధించిన అంశాలండి? చినాబ్ రివర్కి సంబంధించిన విషయాల గురించి డీటెయిల్గా చెప్పుకున్నాం. ఎస్, మరి వీటి తర్వాత నెక్స్ట్ జీలం, చినాబ్ చెప్పాం. రావి రివర్, రావి నది, రావి నది ఏంటి? ఈ యొక్క రావి నదికి సంబంధించిన విషయాలు చూడండి. వన్ ఈజ్ రావి రివర్. ఈ రావి నదికి సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసే ముందు ముఖ్యంగా రావి రివర్, ఈ యొక్క రావి నది వచ్చేసి ఇది ఎక్కడ ఆరిజిన్ అవుతుందండి? ఆరిజిన్ ప్లేస్ అంటే మెయిన్ సోర్స్ ఆఫ్ దిస్ రివర్. మెయిన్ సోర్స్ అంటే ప్రధానమైన, ఇది జన్మించే స్థలం అండి. మెయిన్ సోర్స్ ఆఫ్ రావి రివర్, రావి నది యొక్క జన్మస్థలం ఎక్కడ అనే దానిపై మనం ఒకసారి డిస్కషన్ చేద్దామండి. ఈ రావి నది యొక్క జన్మస్థలం వచ్చేసి ఎక్కడ అంటే, రావి నది జన్మస్థలం ఎక్కడండి? రావి నది జన్మస్థలం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో. అండి, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం. ఈ యొక్క హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో రోహతాంగ్ పాస్ అనే ఒక పాస్ ఉంటుందండి. రోహతాంగ్ కనుమ, రోహతాంగ్ పాస్ అంటే రోహతాంగ్ కనుమ. ఈ యొక్క రోహతాంగ్ కనుమ వద్ద జన్మించినది ఈ యొక్క రావి రివర్ అండి. కాబట్టి రావి రివర్ యొక్క జన్మస్థలం ఎక్కడండి? హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని రోహతాంగ్ పాస్ వద్ద ఆరిజిన్ అవుతుంది. ఇట్ రైజెస్ ఫ్రమ్ రోహతాంగ్ పాస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. అక్కడ ఆరిజిన్ అయిన తర్వాత ఇది ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రంలోనూ ఇలా ఫ్లో అవుతుంది. ప్రవహించేటప్పుడు ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే సింధు నాగరికత అంటాం కదండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కు సంబంధించిన మనకు ఆ నాగరికతకు సంబంధించిన ఆనవాళ్ళు మనకి ఎక్కడ దొరుకుతాయంటే ఈ యొక్క రావి నది లోయలో దొరుకుతాయండి. ఎగ్జగవేషన్స్, త్రవ్వకాలు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కు సంబంధించిన ఎగ్జగవేషన్స్ వచ్చేసి ఎక్కడ జరిగాయంటే, ఎగ్జగవేషన్ అంటే త్రవ్వకాలలో దేనికి సంబంధించిన ఆనవాళ్ళు బయటపడ్డాయంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కు సంబంధించిన ఆనవాళ్ళు లభించాయి. ఈ నాగరికతకు సంబంధించిన ఆనవాళ్ళు లభించాయండి, మాన్యుమెంట్స్. కాబట్టి ఎగ్జగవేషన్ ఎక్కడ జరిపారు? ఈ యొక్క ఎగ్జగవేషన్ జరిగినప్పుడు ఈ యొక్క రావి రివర్ వ్యాలీలో ఈ యొక్క ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కు సంబంధించిన ఆనవాళ్ళు, మాన్యుమెంట్స్ అవైలబుల్ అయ్యాయి. ఓకేనా అండి? ఈ యొక్క రావి నది, మరి ముఖ్యంగా ఈ యొక్క రావి నది వచ్చేసి ఆరిజిన్ ప్లేస్ రోహతాంగ్ పాస్ అన్నం. మరి రావి రివర్ వచ్చేసి, రావి నది అనేది రావి నది చినాబ్ నదితో కలుస్తుందండి. మరి రావి నది చినాబ్ నదితో కలిసే ప్రదేశం ఎక్కడ అండి? రావి నది చినాబ్ నదితో కలిసే ప్రదేశం వచ్చేసి ఎక్కడ అంటే, ఎక్కడ కలుస్తుందండి? రావి నది చినాబ్ నదితో కలిసే ప్రదేశం వచ్చేసి ముఖ్యంగా పాకిస్తాన్లోని రంగపూర్ అండి. పాకిస్తాన్లోని రంగపూర్ అనే ప్రదేశం వద్ద కలుస్తాయండి. పాకిస్తాన్లో రంగపూర్ అనే ప్రదేశం వద్ద కలవడం జరుగుతుంది. పాకిస్తాన్లో రంగపూర్ అనే ప్లేస్ వద్ద ఇవి ఇలా విషయాలు ఉన్నాయండి. రంగపూర్ వద్ద కలుస్తాయి. ఓకే, ఎస్. ఇప్పుడు మనం జీలం, చినాబ్, రావి అయిపోయింది. ఇప్పుడు
బియాస్ అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలండి. బియాస్ రివర్. ఈ యొక్క బియాస్ నదికి సంబంధించిన విషయాలు చూడండి. బియాస్ జనరల్గా బియాస్ నది అనగానే ఒకటి విషయం అండి. బియాస్ ఇది ఆరిజిన్ ప్లేస్ ఎక్కడ అని క్వశ్చన్ అడిగినప్పుడు ఈ యొక్క బియాస్ నది జన్మస్థలం వచ్చేసి ఎక్కడ అంటే వన్ ఈజ్ బియాస్ రివర్. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బియాస్ కుంద్ అనే ప్రదేశం వద్ద జన్మిస్తుందండి. బియాస్ కుంద్. బియాస్ కుంద్ అనే ప్రదేశం వద్ద అండి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బియాస్ కుంద్ అనే ప్రదేశం వద్ద జన్మించే నది ఈ యొక్క బియాస్ నది. ఈ యొక్క బియాస్ నది కూడా ఇండస్ యొక్క ఉపనదుల్లో ప్రధానమైనది ఒకటండి. ఈ యొక్క ఎడమ ఉపనదుల్లో ఈ యొక్క హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బియాస్ కుంద్ అనే ప్రదేశం మధ్య జన్మిస్తుంది. తర్వాత అది అలా ఫ్లో అవుతూ బియాస్ నది, ఈ బియాస్ నది అనేది సట్లజ్ నదితో బియాస్ నది సట్లజ్ నదితో కలిసే ప్రదేశం ఎక్కడ అంటే పంజాబ్ రాష్ట్రంలోని హరికే అనే ప్రదేశం వద్ద కలుస్తుందండి. పంజాబ్ రాష్ట్రంలోని హరికే ఏ ప్లేస్ అండి అది? పంజాబ్ రాష్ట్రంలోని హరికే అనే ప్రదేశం వద్ద బియాస్ నది ఎవరితో జాయిన్ అవుతుందండి? సట్లజ్ నదితో కలుస్తుంది. కాబట్టి ద రివర్ బియాస్ జాయిన్స్ విత్ సట్లజ్ రివర్ నియర్ హరికే ఇన్ ద స్టేట్ ఆఫ్ పంజాబ్. పంజాబ్ రాష్ట్రంలోని హరికే అనే ప్రదేశం వద్ద బియాస్ నది సట్లజ్ నదితో కలుస్తుంది. ఏ ప్లేస్ వద్ద కలుస్తుందండి? హరికే అనే ప్రదేశం వద్ద కలుస్తుంది. దీన్ని అందువల్ల ఇక్కడ ఒక ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసి దీన్ని హరికే ప్రాజెక్ట్ అని హరికే ప్రాజెక్ట్ అంటారు. ఇంకొకటి ఏమంటారంటే బియాస్ ప్రాజెక్ట్ అని, బియాస్ పథకం అని కూడా అంటారండి. బియాస్ పథకం అని కూడా పిలుస్తారు. బియాస్ పథకం అని కూడా అంటారండి దీన్ని. బియాస్ ప్రాజెక్ట్ ఆర్ బియాస్ పథకం అంటారు. ఓకేనండి. ఎస్. ఇప్పుడు ఫైనల్గా మనం ఇంకొకటి చెప్పుకోవాలండి. ఏంటంటే సట్లజ్ నదికి సంబంధించిన అంశాలు. ఈ యొక్క సట్లజ్ నదికి సంబంధించిన విషయాలు ఏమున్నాయో ఒకసారి చూడండి. వన్ ఇస్ సట్లజ్. సట్లజ్ నది. వన్ ఇస్ సట్లజ్ రివర్. సట్లజ్ నది. ఈ యొక్క సట్లజ్ నదికి సంబంధించిన విషయాలు జనరల్గా సట్లజ్ అంటున్నాం. ఈ యొక్క సట్లజ్ను వచ్చేసి సంస్కృత భాషలో, ఏ భాషలో అండి? సంస్కృత భాషలో. ఈ సంస్కృత భాషలో సట్లజ్ నదిని ఏమంటారంటే శతద్రు అంటారండి. శతద్రు. ఏ భాషలో అండి? సంస్కృత భాషలో. సంస్కృత భాషలో ఏమంటారంటే శతద్రు అంటారు. శతద్రు అని పిలుస్తారు. ఇక్కడ విషయం ఏంటంటే సట్లజ్ నది మరి ప్రధానంగా ప్రవహించేటప్పుడు దీనిపై కొన్ని ప్రాజెక్టులు ఏర్పాటు చేశారండి. ఇప్పుడు చూడండి, మీకు ఒక విషయం నేను చెప్తాను, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో, ఏ రాష్ట్రంలో అండి? హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో. ఈ యొక్క హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో సట్లజ్ నదిపై ఒక పెద్ద జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మాణం చేయడం జరిగిందండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా. భారతదేశంలో అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టులో ఒకటిగా పరిగణించబడేదే ఈ యొక్క నాథ్పా జొక్కరీ. ఏంటంటే ఇది నాథ్పా జొక్కరీ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. నాథ్పా జొక్కరీ. ఈ యొక్క నాథ్పా జొక్కరీ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అంటున్నాం. నాథ్పా జొక్కరీ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. నాథ్పా జొక్కరీ జల విద్యుత్ ప్రాజెక్ట్. నాథ్పా జొక్కరీ. ఈ యొక్క నాథ్పా జొక్కరీ జల విద్యుత్ ప్రాజెక్ట్ అండి. నాథ్పా జొక్కరీ జల విద్యుత్ ప్రాజెక్ట్. ఈ నాథ్పా జొక్కరీ జల విద్యుత్ ప్రాజెక్ట్ ఎక్కడండి? ఇది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో సట్లజ్ నదిపై నిర్మించారు. దీని యొక్క స్పెసిఫికేషన్ వచ్చేసి ఏంటంటే ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. ఇది కూడా భారతదేశంలో అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టులో ఒకటిగా పరిగణిస్తారు. ఓకేనండి. ఎస్. నెక్స్ట్ వన్, పంజాబ్ రాష్ట్రంలో, ఈ యొక్క పంజాబ్ రాష్ట్రంలో కూడా సట్లజ్ నదిపై ఒక పెద్ద ప్రాజెక్ట్ని ఏర్పాటు చేశారండి. ఆ ప్రాజెక్ట్ని ఏమంటారంటే బాక్రానంగల్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అంటారు. ఏమంటారంటే దాన్ని బాక్రానంగల్
బాక్రానంగల్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఈ యొక్క బాక్రానంగల్ జల విద్యుత్ ప్రాజెక్ట్ ఆర్ బాక్రానంగల్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అండి, బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఇది. సార్ జనరల్గా చెప్పాలంటే ఏంటంటే భారతదేశంలో ఇట్ ఈస్ ద టాలెస్ట్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఇన్ ద కంట్రీ. దేశంలో అత్యంత ఎత్తైన ఆనకట్టల్లో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు బాక్రానంగల్ని. ఇట్ ఈస్ ద టాలెస్ట్. కాబట్టి అతి ఎత్తైన నీటిపారుదల ప్రాజెక్టులో ఇది కూడా బాక్రానంగల్ కూడా ఒకటండి. సార్ జనరల్గా దీన్ని ఎక్కడ కన్స్ట్రక్ట్ చేశారంటే దీనికి ఫౌండేషన్ స్టోన్ ఎవరు వేశారండి? నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ బాక్రానంగల్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేశారంటే పంజాబ్ రాష్ట్రంలోని బాక్రా అండ్ నంగల్ అనే 2 ప్రదేశాల వద్దండి. దెర్ ఆర్ 2 లొకేషన్స్, వన్ ఈజ్ బాక్రా అండ్ నెంబర్ 2 ఈజ్ నంగల్. బాక్రా అండ్ నంగల్ అనే 2 ప్రదేశాల వద్ద ఈ యొక్క బాక్రానంగల్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు పంజాబ్ రాష్ట్రంలో. ఓకేనా అండి? ఈ బాక్రానంగల్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ వచ్చేసి చాలా పెద్దదండి. దీని యొక్క వెనుక జలాల వల్ల బ్యాక్ వాటర్, దేనివల్ల అండి? బ్యాక్ వాటర్ అంటే వెనుక జలాలు. బ్యాక్ వాటర్ అంటే వెనుక జలాలు అండి. ఈ యొక్క బ్యాక్ వాటర్ అంటే ప్రాజెక్టు చాలా పెద్దగా కట్టారు. ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఏమవుతుందంటే బ్యాక్ వాటర్ వెనుక జలాల వల్ల ఒక మ్యాన్మేడ్ లేక్ అనేది ఏర్పడిందండి, మానవ నిర్మిత సరస్సు ఏర్పడింది. ఆ మ్యాన్మేడ్ లేక్ని ఏమని పిలుస్తారంటే గోవింద్ సాగర్ లేక్ అంటారండి. గోవింద్ సాగర్ సరస్సు. ఈ గోవింద్ సాగర్ లేక్ వచ్చేసి ఏంటి దీని యొక్క స్పెషాలిటీ అంటే ఈ యొక్క గోవింద్ సాగర్ లేక్ అనేది ఇట్ ఈస్ ద లార్జెస్ట్ మ్యాన్మేడ్ లేక్. భారతదేశంలో అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు ఏది అని చెప్పుకుంటే మనం గోవింద్ సాగర్. ఈ యొక్క గోవింద్ సాగర్ అనేది ఇది ఒక లేక్ అండి. ఇది బ్యాక్ వాటర్ వెనుక జలాల వల్ల ఏర్పడింది. ఎక్కడండి? ఇది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో. ఈ యొక్క గోవింద్ సాగర్ అనేది ఎక్కడండి? హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గోవింద్ సాగర్ లేక్ అనేది. ఓకేనా అండి? ఇవి ఇలా విషయాలు. ఇక్కడ ఫైనల్గా మనం ఒక విషయం చెప్పుకోవాలండి. జీలం కానీ, చినాబ్ కానీ, రావి కానీ, బియాస్ కానీ, జీలం, చినాబ్, రావి, బియాస్ నదులు ఇవన్నీ కూడా ఎవరితో కలుస్తున్నాయంటే సట్లెజ్ నదితో కలుస్తున్నాయి. సట్లెజ్ నది వీటన్నింటినీ మెర్జ్ చేసుకుని కలుపుకొని ఎవరితో ఇంక్లూడ్ అవుతున్నారంటే ఈ యొక్క ఇండస్ నదితో కలుస్తుందండి, ఇండస్ నది. కాబట్టి ఇవన్నీ కూడా సట్లెజ్ నదితో కలిసిన తర్వాత సట్లెజ్ నది ఇండస్ నదితో ఎక్కడ కలుస్తుంది అంటే పాకిస్తాన్లోని మిథాన్కోట్ అనే ప్రదేశం వద్ద అండి. మిథాన్కోట్ ఇన్ పాకిస్తాన్లోని ఈ యొక్క మిథాన్కోట్ అనే ప్లేస్ వద్ద అలా కలిసిపోతుందండి. మిథాన్కోట్ ఇన్ పాకిస్తాన్. మరి అల్టిమేట్గా ఈ యొక్క ఇండస్ రివర్ వీటన్నింటినీ కలుపుకొని ఎక్కడ కలుస్తుందండి? అరేబియా సముద్రంలో. ద ఇండస్ రివర్ డిబౌచెస్ విత్ ద అరేబియన్ సీ నియర్ కరాచీ ఇన్ పాకిస్తాన్. కాబట్టి పాకిస్తాన్లోని కరాచీ అనే ప్రదేశం వద్ద ఇండస్ నది ఈ నదులన్నింటినీ కలుపుకొని ఎవరితో మెర్జ్ అయిపోతుంది అంటే అరేబియన్ సీలో కలుస్తుందండి. నాట్ ఇండియన్ ఓషన్ అండి, అరేబియా సముద్రంలో కలుస్తుంది. డిబౌచెస్ విత్ అరేబియన్ సీ ఆర్ డ్రైన్స్ ఇంటూ అరేబియన్ సీ నియర్ కరాచీ ఇన్ పాకిస్తాన్. కాబట్టి పాకిస్తాన్లోని కరాచీ అనే ప్లేస్ వద్ద ఇలా జరుగుతుందండి సిచ్యువేషన్. ఓకేనా? ఇంతవరకు ఇండస్ నది దాని యొక్క ఉపనదులకు సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్, మనం కాంప్రిహెన్సివ్ ఇన్ఫర్మేషన్ అండి, అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత మనం ఇప్పుడు డిస్కషన్ చేయాల్సిన అంశం ఏదంటే బ్రహ్మపుత్ర అండి. ఈ యొక్క బ్రహ్మపుత్ర నదికి సంబంధించిన విషయాలు చూడండి. ఈ యొక్క బ్రహ్మపుత్ర నదికి సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసే ముందు ఏంటండి బ్రహ్మపుత్ర అంటున్నాం మనం? బ్రహ్మపుత్ర అంటున్నాం కదండి. బ్రహ్మపుత్ర అంటే ద సన్ ఆఫ్ బ్రహ్మ.
ద సన్ ఆఫ్ బ్రహ్మ, బ్రహ్మపుత్ర మీన్స్ ద సన్ ఆఫ్ బ్రహ్మ అంటారండి. ద సన్ ఆఫ్ బ్రహ్మ, ద సన్ ఆఫ్ బ్రహ్మ అంటారు. ద సన్ ఆఫ్ బ్రహ్మ, బ్రహ్మ యొక్క కుమారుడే బ్రహ్మపుత్ర అని. పుత్ర అంటే కొడుకు అండి, సన్. ద సన్ ఆఫ్ బ్రహ్మ అంటారు, అది ఈ విషయం. మరి ఎక్కడ ఆరిజిన్ అయింది ఇది? వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్? మెయిన్ సోర్స్ అండి. ఇప్పుడు చూడండి, మనం సింపుల్గా మనం ఒక విషయాలు చూడండి, సింపుల్గా మనం అలా వేసుకుందామండి. అలా వేసుకుంటే మనకు ఐడియా వస్తుంది. ఓకే, ఎస్. బ్రహ్మపుత్ర అన్నది ఎక్కడ ఆరిజిన్ అవుతుందంటే టిబెట్లోని మానస సరోవరం అండి. ఇక్కడ ఒక విషయం, భారతదేశంలో భారతదేశంలో మరి ముఖ్యంగా టిబెట్లో కానీ ముఖ్యంగా భారతదేశంలో ప్రవహించే కొన్ని నదులు ఇప్పుడు ఏంటంటే, ఒకటి బ్రహ్మపుత్ర, యు నో వెరీ వెల్, బ్రహ్మపుత్ర, ద సన్ ఆఫ్ బ్రహ్మ. నెంబర్ 2 సట్లెజ్. ఆల్రెడీ సట్లెజ్ గురించి చెప్పుకున్నాం. మరి సట్లెజ్ ఎక్కడ పుట్టిందని మీకు చెప్పానా అండి? సట్లెజ్ నది వచ్చేసి ఎక్కడ ఆరిజిన్ అయిందంటే ఇది కూడా టిబెట్లోని మానస సరోవర్ వద్ద రకసీ లేక్, రకసీ సరస్సు వద్ద. ఇక్కడ మీరు ఒక నోట్ గుర్తుపెట్టుకోవాలండి. లిజన్ కేర్ఫుల్లీ మాస్టర్స్. నోట్, గమనిక. మనకు ఇలాంటి క్వశ్చన్సే ఎప్పుడైనా అడగటానికి అవకాశాలు. క్రింది వాటిలో ఏ నది, 6 నదులు ఒకే ప్రదేశం వద్ద ఆరిజిన్ అవుతాయి? కాబట్టి ఒకే ప్లేస్ వద్ద ఆరిజిన్ అయ్యే నదులు ఒకసారి చూడండి. ఒకటి బి ఫర్ బ్రహ్మపుత్ర, ఎస్ ఫర్ సట్లెజ్, ఐ ఫర్ ఇండస్. కాబట్టి మీరు ఇక్కడ ఒకటే ఒక విషయం అండి, ఎస్బిఐ. ఎస్బిఐ, ఎస్బిఐ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకుంటారు మీరు. ఎస్ ఫర్ సట్లెజ్, బి ఫర్ బ్రహ్మపుత్ర, ఐ ఫర్ ఇండియా. కాబట్టి సట్లెజ్, బ్రహ్మపుత్ర అండ్ ఇండస్, ఈ 3 నదులు ఒకే ప్రదేశం వద్ద జన్మిస్తాయి. ఆ ప్రదేశం ఏది అంటే టిబెట్లోని మానస సరోవరం. టిబెట్లోని మానస సరోవరంకు సమీపంలో సట్లెజ్ కానీ, బ్రహ్మపుత్ర కానీ, ఇండస్ కానీ. ఎస్బిఐ, ఎస్బిఐ ఎక్కడ పుట్టిందండి? ఎస్బిఐ అంటే మీరు ఎస్బిఐ ఎక్కడ పుడుతుంది సార్ అంటే మళ్ళీ మీరు వేరే కన్ఫ్యూజన్ కావద్దు. ఒకటి ఎస్ అంటే సట్లెజ్, బి ఫర్ బ్రహ్మపుత్ర, ఐ ఫర్ ఇండస్. ఈ 3 నదులు ఒకే ప్రదేశం వద్ద జన్మించాయి. ఆ ప్లేస్ వచ్చేసి ఎక్కడ అంటే టిబెట్లోని మానస సరోవరమునకు సమీపంలో అండి. ఎస్, అంతవరకు అలా విషయాలు ఉన్నాయి. ఇక బ్రహ్మపుత్ర అనేది టిబెట్లోని మానస సరోవర్ అంటున్నాం, కరెక్ట్ లొకేషన్ చెప్పండి సార్ అంటారు. ఒక్కోసారి కరెక్ట్ ఒక అడుగు ముందుకేస్తాడు. మీరు ఎలా ఉంటుందంటే ఒక్కోసారి పేపర్ సింపుల్గా ఉండొచ్చు, ఒక్కోసారి హార్డ్ ఉండొచ్చు. బ్లూ ప్రింట్ తయారు చేసే వాళ్ళు అందరినీ దృష్టిలో పెట్టుకొని చేస్తారు. మంచి హార్డ్ వర్కర్స్ని దృష్టిలో పెట్టుకుంటారు, అసలు చదవని వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటారు, కొంచెం చదివిన వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటారు, కొంచెం బాగా ఒక నెల పాటు అలా కష్టపడే వాళ్ళు అందరినీ దృష్టిలో పెట్టుకుని బ్లూ ప్రింట్ తయారు చేస్తారు. అలా తయారు చేసేటప్పుడు సింపుల్గా అడిగితే టక్ పెట్టేస్తారు మీరు ఆన్సర్స్. కానీ కొన్ని క్వశ్చన్స్ చాలా వెరీ వెరీ డిఫికల్ట్, చాలా కష్టంగా ఉంటాయి. అలాంటివి ఏంటంటే ఇప్పుడు చూడండి సార్, ఏంటి సార్ వెరీ డిఫికల్ట్ అంటున్నారు ఎక్కడ అంటే ఇది ఇలాంటివి అడగచ్చు మనకు రకరకాలుగా. కాబట్టి బ్రహ్మపుత్ర నది ఎక్కడ ఆరిజిన్ అవుతుందండి? టిబెట్లోని మానస సరోవరమునకు సమీపంలో ఏ ప్లేస్ వద్ద ఆరిజిన్ అవుతుంది అంటే, ఏ ప్లేస్ వద్ద అండి? ఈ ప్లేస్ నేమ్ అంటారంటే దీన్ని చమయుంగ్డంగ్ గ్లేసియర్ అంటారు. ఏమంటారండి? చమయుంగ్డంగ్ గ్లేసియర్, చమయుంగ్డంగ్ హిమశిఖరం వద్ద ఆరిజిన్ అయిందండి. చమయుంగ్డంగ్ గ్లేసియర్ ఎక్కడండి? అది చమయుంగ్డంగ్ హిమశిఖరం వద్ద జన్మించింది. చమయుంగ్డంగ్ గ్లేసియర్ ఇది ఎక్కడ? టిబెట్లోని మానస సరోవరమునకు సమీపంలో చమయుంగ్డంగ్ హిమశిఖరం వద్ద జన్మించిన తర్వాత ఇది వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ కాదండి. ఎలా ఫ్లో అవుతుంది? ఇట్ ఫ్లోస్ టువర్డ్స్ ఈస్ట్, అంటే తూర్పు వైపునకు ప్రవహిస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ రివర్ ఇక్కడ ఆరిజిన్ అయిన తర్వాత ఇలా ఫ్లో అవుతుంది. ఇలా ఫ్లో అయ్యి నెక్స్ట్ వన్ ఇండియాలోకి వచ్చిన తర్వాత ఇలా 2 పాయలుగా విడిపోయి అల్టిమేట్గా ఏమవుతుందండి? అల్టిమేట్గా ఇలా సముద్రంలో బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. చూడండి, ఇది విషయం. కాబట్టి అలా కలిసిపోతుందండి ఇది. కాబట్టి మనం చెప్పుకోవచ్చు.
కాబట్టి ఇలా జన్మించే స్థలం వచ్చేసి ఎక్కడండి? జన్మించే స్థలం వచ్చేసి టిబెట్‌లోని మానస సరోవరమునకు సమీపంలో చమయుడంగ్ హిమశిఖరం వద్ద జన్మించింది. జన్మించిన తర్వాత ఎలా ఫ్లో అవుతుంది సార్ అంటే ఇట్ ఫ్లోస్ టువర్డ్స్ ఈస్ట్ అంటే తూర్పు వైపునకు ప్రవహిస్తుంది. తూర్పు వైపునకు ముఖ్యంగా వన్ ఈజ్ టిబెట్. టిబెట్ తర్వాత ఇండియా. ఇండియా తర్వాత బంగ్లాదేశ్. టిబెట్, ఇండియా అండ్ బంగ్లాదేశ్‌ల గుండా ప్రవహిస్తుంది. టిబెట్, ఇండియా అండ్ బంగ్లాదేశ్. టిబెట్, ఇండియా అండ్ బంగ్లాదేశ్‌ల గుండా ప్రవహించే ప్రధానమైన నది అండి. సార్ ఎన్ని కిలోమీటర్లు ఫ్లో అవుతుంది సార్ టిబెట్‌లోను, ఇండియాలోను, తర్వాత బంగ్లాదేశ్‌లో అంటే ఇది వచ్చేసి 2900 కిలోమీటర్స్ 2900 కిలోమీటర్లు. ఈ నది యొక్క మొత్తం లెంత్ వచ్చేసి 2900 కిలోమీటర్స్ అండి. 2900 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తుంది. ఇక్కడ ఒక విషయం అండి. ఒకటి టిబెట్ అన్నాం, రెండవది ఇండియా అన్నాం, మూడవది బంగ్లాదేశ్ అన్నాం. ఇక్కడ బిట్ అంటే అదేమో ఎస్బీఐ, ఇదేమో బిట్. బిఐటి బిట్ అండ్ బి ఫర్ బంగ్లాదేశ్, ఐ ఫర్ ఇండియా, టి ఫర్ టిబెట్. ఇక్కడ ఒక విషయం చూడండి. మరి ముఖ్యంగా ఇలా ఫ్లో అయ్యేటప్పుడు టిబెట్‌లో దీన్ని ఏమంటారంటే, టిబెట్‌లో మనం బ్రహ్మపుత్ర అన్నారండి వాళ్ళు. వాళ్ళ కల్చర్, వాళ్ళ ట్రెడిషన్స్ వేరే ఉంటాయి కదండీ! మనమంటే భారతదేశంలో బ్రహ్మపుత్ర అంటాం. అంటే హిందూ దేవతలను కొలుస్తాం కాబట్టి. మరి ఎక్కడ టిబెట్‌లో వచ్చేసి బౌద్ధిజం అనేది బాగా ఉంది. అక్కడ వాళ్ళ లాంగ్వేజ్ వేరు. వాళ్ళ యొక్క ట్రెడిషన్స్, వాళ్ళ యొక్క కస్టమ్స్ అండ్ ట్రెడిషన్ ఆచార సంప్రదాయాలు వేరుగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు బ్రహ్మపుత్ర అన్నారు. వాళ్ళేమంటారంటే సాంగ్‌పో అంటారు. ఏమంటారండి? సాంగ్‌పో అని పిలుస్తారు. కాబట్టి టిబెట్‌లో ఏమంటారంటే సాంగ్‌పో అని పిలుస్తారన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సాంగ్‌పో, స్తాంగ్‌పో అంటారు. స్తాంగ్‌పో అంటారు. స్తాంగ్‌పో అని. ఇంకొకటి ఏమని పిలవచ్చంటే యోర్లాంగ్ అని కూడా అంటారండి. యోర్లాంగ్. ఒకటి స్తాంగ్‌పో అని మీరు ఇంగ్లీష్‌లో ఇలా రాసుకోవాలండి. సాంగ్‌పో టీఎస్ఏఎన్‌జి సాంగ్‌పో. సాంగ్‌పో అండ్ యార్లాంగ్. సాంగ్‌పో అండ్ యార్లాంగ్ అంటారు. సాంగ్‌పో అంటే ఏంటంటే స్వచ్ఛమైన నది. స్వచ్ఛమైన నదిని సాంగ్‌పో అంటారు. కాబట్టి టిబెట్‌లో సాంగ్‌పో అండ్ యార్లాంగ్ అంటారు. తర్వాత ఇండియా. ఇండియాలో వచ్చేసి ముఖ్యంగా 2 రాష్ట్రాల గుండా ఫ్లో అవుతుందండి. ఆ 2 రాష్ట్రాలు వచ్చేసి ఒకటేంటంటే వన్ ఈజ్ అరుణాచల్ ప్రదేశ్. రెండవది వచ్చేసి ఏదంటే అస్సాం రాష్ట్రంలో గుండా ఫ్లో అవుతుంది. కాబట్టి వన్ ఈజ్ అరుణాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్. నంబర్ 2 వచ్చేసి ఏది అండి? అస్సాం రాష్ట్రంలో గుండా ఫ్లో అవుతుంది. అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాం రాష్ట్రంలో గుండా ప్రవహించే నదే బ్రహ్మపుత్ర నది. వన్ ఈజ్ అరుణాచల్ ప్రదేశ్, రెండవది అస్సాం రాష్ట్రంలో గుండా ఫ్లో అవుతుందండి. అరుణాచల్ ప్రదేశ్ అండ్ అస్సాం రాష్ట్రంలో గుండా ప్రవహిస్తుంది. ఎస్. ఇప్పుడు చూడండి ఒక విషయం. ఇప్పుడు మనం ఈ ఇన్ఫర్మేషన్‌తో ఒకసారి చూద్దామండి. మరి భారత భూభాగంలో ప్రవేశించే ప్రదేశం ఎక్కడ? భారతదేశంలో ఇండియన్ టెరిటరీ భారత భూభాగంలో ఎక్కడ ఎంటర్ అవుతుందనేది మనం చూడాలండి. ఇండియన్ టెరిటరీ భారత భూభాగంలోకి ప్రవేశించే ప్రదేశం. ఇండియన్ టెరిటరీ. ఇండియన్ టెరిటరీ అంటే భారత భూభాగంలోకి ప్రవేశించే ప్రదేశం. మరి ఇండియన్ టెరిటరీ భారత భూభాగంలోకి ఎక్కడ ప్రవేశిస్తుంది అనే దానిపై ఒకసారి చూడండి. వన్ ఇస్ ఇండియన్ టెరిటరీ భారత భూభాగంలోకి ఎక్కడ ప్రవేశిస్తుంది అంటే ఈ నది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో. అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని తవాంగ్ లోయకు సమీపంలో తవాంగ్ వ్యాలీ. తవాంగ్ వ్యాలీకి సమీపంలో జిదోలా అనే ప్రదేశం వద్ద తవాంగ్ వ్యాలీకి సమీపంలోని జిదోలా అనే ప్రదేశం వద్ద భారత భూభాగంలోకి ఎంటర్ అవుతుంది. ఎక్కడండి ఇది? అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో. కాబట్టి బ్రహ్మపుత్ర అని చెప్పుకుంటున్నాం కదా. మరి టిబెట్‌లో వచ్చేసి అలా అన్నారు. యార్లాంగ్ అంటారు, సాంగ్‌పో అంటారు. మరి భారత భూభాగంలో కూడా ఎంటర్ అవుతుంది. భారత భూభాగంలో ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాం రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది.
మరి తర్వాత బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయ్యి మరి బంగ్లాదేశ్ తర్వాత అల్టిమేట్గా ఏంటంటే బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతంలో కలుస్తుందనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఈ యొక్క అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో తవాంగ్ వ్యాలీ, ఈ యొక్క తవాంగ్ వ్యాలీకి సమీపంలోని జిదోలా అనే ప్రదేశం వద్ద, తవాంగ్ వ్యాలీకి సమీపంలోని జిదోలా అనే ప్రదేశం వద్ద భారత భూభాగంలోకి ఎంటర్ అవుతుందండి. భారత భూభాగంలోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం గుండా ప్రవహించేటప్పుడు దీన్ని ఏమంటారంటే దహంగ్ దబంగ్ రివర్ అంటారు. దహంగ్ దబంగ్ రివర్ అని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం. దహంగ్ దబంగ్ రివర్ అంటారు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో. దహంగ్ దబంగ్ రివర్ అంటారు. ఇంకొక పేరుతో ఏమని పిలుస్తారంటే సికియాంగ్ రివర్ అని కూడా అంటారు. సికియాంగ్ నది అని కూడా పిలుస్తారండి దీన్ని. సికియాంగ్ నది అని, దహంగ్ దబంగ్ రివర్ అని కూడా అంటారు. మరి తర్వాత అస్సాం రాష్ట్రం. మరి అస్సాం రాష్ట్రంలో మైదాన ప్రాంతంలోకి, ఇదంతా మొత్తం మౌంటైన్ రీజియన్ అండి. కొండలు, కోనలు, పర్వతాలు, లోయలు. మరి ఎక్కడ మైదాన ప్రాంతంలోకి ఎంటర్ అవుతుంది అస్సాం రాష్ట్రంలో అంటే అస్సాం రాష్ట్రంలోని సదియా, అస్సాం రాష్ట్రంలోని సదియా అనే ప్రదేశం వద్ద, అస్సాం రాష్ట్రంలోని సదియా అనే ప్రదేశం వద్ద ఎంటర్ ఇంటూ ప్లెయిన్ ఏరియా అంటే మైదాన ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది. ఎంటర్ ఇంటూ ప్లెయిన్ ఏరియా అండి, మైదాన ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఇది ఏంటంటే అస్సాం రాష్ట్రంలో ఎక్కడ ప్రవేశిస్తుంది? మైదాన ప్రాంతంలోకి. సదియా అనే ప్రదేశం వద్ద మైదాన ప్రాంతంలోకి ప్రవేశిస్తుందండి. మైదాన ప్రాంతంలోకి బ్రహ్మపుత్ర అనేది సదియా అనే ప్రదేశం వద్ద ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఒక విషయం మీరు అబ్జర్వ్ చేయండి. అస్సాం రాష్ట్రంలో ఏమవుతుందంటే ఇప్పుడు రివర్ ఇక్కడ ఇలా ఫ్లో అవుతుంది కదండి, ఇలా ఫ్లో అయింది, తర్వాత ఇలా ఎంటర్ అయింది, అరుణాచల్ ప్రదేశ్ అయింది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అస్సాం రాష్ట్రంలో ఏమవుతుందంటే నది ఇలా 2 పాయలుగా విడిపోయిందండి. అవునా కాదా? ఇక్కడ 2 పాయలుగా విడిపోయింది కదా. నది స్ప్లిట్ ఇంటూ 2 పార్ట్స్ అంటే 2 భాగాలుగా విడిపోయిందండి. 2 భాగాలుగా విడిపోయినప్పుడు ఎలా, ఎన్ని భాగాలుగా విడిపోయిందండి? 2 భాగాలుగా విడిపోయింది. ఈ 2 భాగాలుగా విడిపోయినప్పుడు ఈ మధ్య భాగం ఒక నది ద్వీపం అనేది ఏర్పడింది. దీని ఏమంటారంటే మజూలీ రివర్ ఐలాండ్ అంటారండి. మజూలీ రివర్ ఐలాండ్, మజూలీ రివర్ ఐలాండ్, మజూలీ నది ద్వీపం అంటారు. మజూలీ నది ద్వీపం అంటారండి. ఏమంటారండి దీన్ని? మజూలీ రివర్ ఐలాండ్, మజూలీ నది ద్వీపం అంటారు. ఈ మజూలీ నది ద్వీపానికి సంబంధించిన విషయాలు చూడండి ఒకసారి. ఈ యొక్క మజూలీ రివర్ ఐలాండ్కి సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసే ముందు, ఈ మజూలీ రివర్ ఐలాండ్ వచ్చేసి ఎలాంటిదంటే ఇట్ ఈస్ ద లార్జెస్ట్ రివర్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్. ఒక భారత భూభాగంలోనూ ఈశాన్య రాష్ట్రాల్లో కాదండి, వరల్డ్లోని, ప్రపంచంలోని ఇట్ ఈస్ ద లార్జెస్ట్ రివర్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అతిపెద్ద నది ద్వీపం వచ్చేసి ఏదంటే మజూలీ రివర్ ఐలాండ్. మజూలీ రివర్ ఐలాండ్ ఈస్ ద లార్జెస్ట్ రివర్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అతిపెద్ద నదీ ద్వీపం అండి. ఇది ఎలా ఏర్పడింది అంటే బ్రహ్మపుత్ర నది చీలికైంది, 2 భాగాలుగా విడిపోయింది. విడిపోయినప్పుడు ఆ మధ్య భాగాన్ని ఏమన్నారంటే మజూలీ రివర్ ఐలాండ్ అన్నారు. ఈ మజూలీ నది ద్వీపానికి సంబంధించిన విషయాలు ఏంటంటే మజూలీ రివర్ ఐలాండ్ వచ్చేసి ఏంటి సార్, వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ మజూలీ రివర్ ఐలాండ్ అంటారు. ఇప్పుడు చూడండి, మజూలీ రివర్ ఐలాండ్కి సంబంధించిన విషయాలు చూడండి. వన్ ఈజ్ మజూలీ రివర్ ఐలాండ్, మజూలీ రివర్ ఐలాండ్. ఈ మజూలీ రివర్ ఐలాండ్కి సంబంధించిన విషయాలు చూడండి ఒకసారి. ఈ యొక్క మజూలీ నదీ ద్వీపం అనేది ఇట్ ఈస్ ద లార్జెస్ట్ రివర్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అతిపెద్ద నదీ ద్వీపం. ఎస్, ఫస్ట్ వన్. ప్రపంచంలో అతిపెద్ద నదీ ద్వీపం మజూలీ రివర్ ఐలాండ్. ఏ నది వల్ల ఏర్పడింది అండి ఇది? ఇట్ వాజ్ ఫార్మ్డ్ బై ద బ్రహ్మపుత్ర రివర్. బ్రహ్మపుత్ర నది వల్ల ఏర్పడిన నదీ ద్వీపం అండి. ఇట్ వాజ్ ఫార్మ్డ్ బై ద బ్రహ్మపుత్ర నది వల్ల ఏర్పడినదే ఈ యొక్క మజూలీ రివర్ ఐలాండ్. ఓకేనా అండి?
ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క మజూలీ నదీ ద్వీపం గుండా ఒక రివర్ ఫ్లో అవుతుందండి. దాన్ని ఏమంటారంటే మానస్ రివర్. మానస్ రివర్. ఈ మానస్ రివర్ ఇట్ ఫ్లోస్ త్రూ మజూలీ రివర్ ఐలాండ్. ద మానస్ రివర్ ఫ్లోస్ త్రూ మజూలీ రివర్ ఐలాండ్ అండి. ఈ మజూలీ రివర్ ఐలాండ్ యొక్క ఇంకొక విషయం ఏంటంటే ఇట్ ఈస్ ద మోస్ట్ ఫ్లడ్ ప్రోన్ ఏరియా. ఇట్ ఈస్ ద మోస్ట్ ఫ్లడ్ ప్రోన్ ఏరియా ఇన్ ద కంట్రీ. దేశంలోనే ఇట్ ఈస్ ద మోస్ట్ ఫ్లడ్ ప్రోన్ ఏరియా. ఇట్ ఈస్ ద మోస్ట్ ఫ్లడ్ ప్రోన్ ఏరియా అంటారు. అంటే వరదలు అధికంగా సంభవించి భారతదేశంలో వరదలు అత్యధికంగా ఏ నది వల్ల వస్తాయి? ద రివర్ బ్రహ్మపుత్ర నది వల్ల వరదలు వస్తాయి. మరి యొక్క వరదలు అధికంగా వచ్చే ప్రాంతం ఎక్కడ అంటే మజూలీ రివర్ ఐలాండ్. ఈ మజూలీ నది ద్వీపం. అందువల్ల దీన్ని ఏమంటారంటే ద మోస్ట్ ఫ్లడ్ ప్రోన్ ఏరియా ఇన్ ద కంట్రీ అంటారు. ద మోస్ట్ ఫ్లడ్ ప్రోన్ ఏరియా ఇన్ ద కంట్రీ అంటారు. వరదలు అధికంగా సంభవించేది అని చెప్పుకుంటారు మజూలీ రివర్ ఐలాండ్. ఓకే, నెక్స్ట్ వన్. రీసెంట్గా దీన్ని ఏం చేశారంటే మజూలీ రివర్ ఐలాండ్ డిస్టిక్గా కూడా ప్రకటించడం జరిగిందండి. ఇది నదీ ద్వీప జిల్లాగా ప్రకటించారు. మజూలీ రివర్ ఐలాండ్ డిస్ట్రిక్ట్, మజూలీ నదీ ద్వీప జిల్లాగా కూడా ప్రకటించడం జరిగింది. ఓకేనా అండి ఇంతవరకు? ఓకే, ఎవ్రీథింగ్ ఫైన్. ఓకే, ఎస్, ఓకే, నెక్స్ట్ వన్. ఇప్పుడు మనం డిస్కషన్ చేయాల్సిన ఇంకా ముఖ్యమైన అంశాలు ఏంటంటే దీనికి ఉపనదులు ఏమైనా ఉన్నాయా అనే దానిపై మనం ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనం ఒక విషయం చెప్పుకోవాలండి. అస్సాం రాష్ట్రంలో ఏమంటారు అనేది తెలియాలి మనకు. ఫస్ట్, అస్సాం రాష్ట్రంలో ఈ నదికి గల ఇతర పేర్లు. అస్సాం రాష్ట్రంలో ఈ నదిని ఏమంటారంటే వన్ ఈజ్ రెడ్ రివర్ అంటారండి, ఎరుపు నది అంటారు. ఏమంటారండి? రెడ్ రివర్, ఎరుపు నది అంటారు. సరే, ఏం సార్ ఎందుకన్నారు రెడ్ రివర్, ఎరుపు నది అని అంటారు? బ్రహ్మపుత్ర రివర్ వచ్చేసి అస్సాం రాష్ట్రంలో రెడ్ సాయిల్స్ గుండా ఫ్లో అవుతుందండి. రెడ్ సాయిల్స్ గుండా ఫ్లో అయినప్పుడు ఆ వాటర్ వచ్చేసి రెడ్డిష్ కలర్, ఎర్రగా ఉంటాయి, మృతి కలర్. వాటర్ అంతా మొత్తం రెడ్డిష్ కలర్లోకి వచ్చేస్తాయి. అందువల్ల దీన్ని ఏమంటారంటే రెడ్ రివర్ అంటున్నారు. ఎస్. నెంబర్ 2, ఇంకా ఏమంటారంటే వరదలు అధికంగా వస్తాయి కాబట్టి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే సారో ఆఫ్ అసోమ్ అని, అస్సాం దుఃఖదాయిని అంటారండి. సారో ఆఫ్ అసోమ్ అంటారు బ్రహ్మపుత్ర నదిని. అస్సాం రాష్ట్రంలో ఏమంటారండి? సారో ఆఫ్ అసోమ్ అంటారు. ఇంకొకటి ఏమంటారంటే రెడ్ రివర్, ఎరుపు నది అని కూడా అంటారు. థర్డ్ వన్ ఇంకొకటి వచ్చేసి ఏంటి మనం చెప్పుకోవచ్చు అంటే మూడవది బ్రహ్మపుత్ర అంటారండి. ఎక్కడ బ్రహ్మపుత్ర అంటారు? ఈ స్ట్రీమ్ని, ఈ ప్రవాహాన్ని బ్రహ్మపుత్ర అని ఏ రాష్ట్రంలో పిలుస్తారంటే అస్సాం రాష్ట్రంలో పిలుస్తారండి, టిబెట్లో అన్నారు. కాబట్టి బంగ్లాదేశ్లో కూడా బ్రహ్మపుత్ర అని అంటారు. ఇవన్నీ బ్రహ్మపుత్ర ఇంకొక ఏమంటారంటే బంగ్లాదేశ్లో జమున అంటారండి. బంగ్లాదేశ్లో మాత్రం మనం ఇలా అంటే బంగ్లాదేశ్లో వాళ్ళు వచ్చేసి బ్రహ్మపుత్ర నదిని ఏమంటారంటే జమున అంటారు, జమున అని పిలుస్తారు. కాబట్టి అస్సాం రాష్ట్రంలో ఏమంటారండి? రెడ్ రివర్, సారో ఆఫ్ అస్సాం, అస్సాం దుఃఖదాయిని. తర్వాత వచ్చేసి బ్రహ్మపుత్ర అనే పేర్లతో పిలుస్తారు. మరి అస్సాం రాష్ట్రంలో వచ్చేసి అలా అంటే బంగ్లాదేశ్లో ఏమంటారంటే జమున అంటారండి, జమున అంటారు. ఓకేనండి. మరి గంగా నదిని బంగ్లాదేశ్లో ఏమంటారండి? పద్మ అంటారు. బంగ్లాదేశ్లో గంగా నదిని పద్మ అంటారు. బంగ్లాదేశ్లో బ్రహ్మపుత్ర నదిని ఏమంటారంటే జమున అంటారు. ఇవి రెండు కలిసిన తర్వాత ఏమంటారు సార్ అంటే మేఘన అంటారండి, మేఘన అని పిలుస్తారు. ఏమంటారండి? మేఘన అంటారు, మేఘన అని పిలుస్తారు. ఓకేనా? ఇవి ఇలా విషయాలు జనరల్గా మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు. ఓకే, మరి దీనికి కొన్ని ఉపనదులు కూడా ఉన్నాయండి బ్రహ్మపుత్ర నదికి. మరి బ్రహ్మపుత్ర నదికి ఉన్న ఉపనదులు ఏవో ఒకసారి చూద్దాం. ఎస్, ఈ బ్రహ్మపుత్ర నది యొక్క ట్రిబ్యూటరీస్, ఉపనదులు ఏమున్నాయో ఒకసారి డిస్కషన్ చేద్దామండి. ఉపనదులు, ట్రిబ్యూటరీస్. ఉపనదులు అంటే ట్రిబ్యూటరీస్ అంటున్నారండి. ట్రిబ్యూటరీస్, ఉపనదులు వచ్చేసి ఏమున్నాయో ఒకసారి చూద్దాం.
ఇప్పుడు ఉపనదులు వచ్చేసి ప్రధానంగా దీనికి ఉపనదులు ఏమున్నాయంటే వన్ ఈస్ ట్రిబ్యూటరీస్ అన్నప్పుడు వన్ ఈస్ ట్రిబ్యూటరీస్ ఉపనదులు అనగానే తీస్తా తీస్తా అండి తీస్తా తీస్తా రివర్. నెక్స్ట్ వన్ మానస్ తీస్తా మానస్ గంగాధర గంగాధర సుబన్సిరి సుబన్సిరి. తీస్తా మానస్ గంగాధర సుబన్సిరి. నెక్స్ట్ వన్ బరాక్ బరాక్ దబంగ్ దబంగ్ అండ్ లోహిత్ రివర్స్. దబంగ్ మరియు లోహిత్ నదులు ఇవన్నీ కూడా ఏంటంటే ట్రిబ్యూటరీస్ ఆఫ్ బ్రహ్మపుత్ర రివర్. ఇవన్నీ బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనదులే అండి. కాబట్టి బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనదులు అనగానే ఒకటి తీస్తా మానస్ గంగాధర సుబన్సిరి బరాక్ దబంగ్ అండ్ లోహిత్. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ బ్రహ్మపుత్ర రివర్. వన్ ఇస్ తీస్తా మానస్ గంగాధర సుబన్సిరి బరాక్ దబంగ్ అండ్ లోహిత్ రివర్స్. మనకు ఒకసారి క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే లోహిత్ నది ఏ నది యొక్క ఉపనది అంటాడు. లోహిత్ నది ఏ నదికి ఉపనది అంటే బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనది లోహిత్ రివర్. కాబట్టి ఏవేవి ఉన్నాయండి? తీస్తా ఒకటి, తీస్తా మానస్ గంగాధర సుబన్సిరి బరాక్ దబంగ్ అండ్ లోహిత్. దీస్ ఆర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్. ఓకే, ఒక విషయం అండి, ఈ తీస్తా రివర్ 1787 ముందండి. 1787 ముందు ఇట్ వాజ్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా నది యొక్క ఉపనదిగా ఉండేది. ఇట్ వాజ్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా నది యొక్క ఉపనదిగా ఉండేది. మరి ప్రస్తుతం ఎవరికి ఉపనది అండి? నవ్ ఇట్ ఈస్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్. ప్రస్తుతం బ్రహ్మపుత్ర నదికి ఉపనది. ఏమి సార్ ఏమైంది మరి, అలా ఎందుకు పార్టీ ఫిరాయించినట్టు, ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ ఫిరాయించినట్టు ఫిరాయిస్తుంది ఇది కూడా అంటే అలానేం కాదండి. ముఖ్యంగా ఏంటంటే తీస్తా నది ప్రవహించే ప్రాంతాలు జనరల్గా అస్సాం రాష్ట్రంలో కానీ ఈ యొక్క తీస్తా నది ప్రవహించే మార్గాల్లో ఎక్కువగా ల్యాండ్ స్లైడ్స్ అంటే భూసంపాతాలు ఎక్కువగా రావడం, అదేవిధంగా ఎర్త్క్వేక్స్ ఎక్కువగా వస్తాయండి. భూకంపాలు, ఎర్త్క్వేక్స్ అండ్ ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువగా వస్తున్నాయండి. భూకంపాలు మరియు ల్యాండ్ స్లైడ్స్ భూసంపాతాలు ఎక్కువగా జరుగుతాయి. జరిగినప్పుడు ఆటోమేటిక్గా భూమి వచ్చేసి సర్దుబాటు జరిగి ఎత్తు ప్రాంతం వచ్చేసి లోయర్ బేసిన్ వచ్చేసి అప్గాను ఏర్పడచ్చు. ల్యాండ్ ఫామ్ హై ఆల్టిట్యూడ్గా ఏర్పడచ్చు. అలా ఏర్పడటం వల్ల అది ఏమవుతుంది అంటే ఒకప్పుడు గంగానదికి ఉపనదిగా ఉండేది. ఉన్నప్పుడు ఆ ప్రాంతం లోయర్ బేసిన్గా ఉండేది, అంటే లోతట్టు ప్రాంతం. అలా పోయి గంగానదిలో కలిసేది. కానీ ఆ ప్రాంతం వచ్చేసి కొన్ని సర్దుబాట్ల వల్ల, కొన్ని కొండ చర్యలు విరిగిపడటం వల్ల, ల్యాండ్ స్లైడ్ జరగడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి ఆ ప్రాంతం ఎత్తు కావటం, మరి తర్వాత తన ప్రవాహ దిశను మార్చుకొని ఏమైంది అంటే ప్రస్తుతం వచ్చేసి బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనదిగా కొనసాగుతుంది. నౌ ఇట్ ఈస్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్. కాబట్టి ఏంటి సార్ కారణాలు ఏంటి సార్ అని క్వశ్చన్ అడిగితే రీజన్స్ ఆర్ కాజెస్ అన్నప్పుడు వన్ ఈజ్ ల్యాండ్ స్లైడ్స్ అండ్ నెంబర్ 2 ఈజ్ ఎర్త్క్వేక్స్. ఈ రెండు కారణాల వల్ల అలా అవుతుందండి, ల్యాండ్ స్లైడ్స్ అండ్ ఎర్త్క్వేక్స్. ఓకేనండి? ఎస్, ఇవన్నీ కూడా ప్రధానమైన అంశాలు. వీటికి సంబంధించిన ఇంకా మిగతా అంశాలు ఏం లేవండి. వీటికి సంబంధించి ప్రధానమైన అంశాలు ఇవన్నీ కూడా టోటల్ ఇన్ఫర్మేషన్ చెప్పాను. కాబట్టి హిమాలయన్ రివర్ సిస్టంలో మీకు గంగా రివర్ సిస్టమ్ చెప్పాను, వాటి ఉపనదులు చెప్పాను. తర్వాత ఇండస్ రివర్, వాటి యొక్క ఉపనదులు ట్రిబ్యూటరీస్ గురించి డిస్కషన్ చేశాం, నదులు చెప్పాం, ప్రాజెక్టు చెప్పాం. అండ్ థర్డ్ వన్ బ్రహ్మపుత్ర అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ చెప్పుకున్నాం. ఓకేనండి? ఎస్.